హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనపై ఇలాగే ఉండాలని, మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు ఫెస్టివల్ వ్లాగ్ అండి. నిన్న మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఇవాళ వీడియోలో మీరు చూద్దురు. కానీ ఏదైనా పండగ వస్తుంది అంటే నేను మా ఆయన పిల్లలతో పాటు అందరం తెనాలి వెళ్ళిపోయి మాకేమేం కావాలో ముందే రాసి పెట్టుకొని అవన్నీ తెచ్చేసుకుంటూ ఉంటాము. రోజు ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదండి, నిత్య దీపారాధనకు కావాల్సిన అన్ని వస్తువులు అయితే ఎప్పటికప్పుడు ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం, ఇంట్లో ఉంటే. కానీ పండగ అనగానే మనం కొంచెం స్పెషల్గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొన్ని ఎక్స్ట్రాగా కావాల్సి వస్తాయి కాబట్టి అవి తెచ్చుకోవడానికి మాత్రం ముందు రోజే వెళ్తూ ఉంటాము. నిన్న ఒక షార్ట్ పెట్టాను కదా, ఆ షార్ట్లో మీరు చూసేశారు మేమేమేం తెచ్చుకున్నాము తెనాలి వెళ్ళి పండగ కోసం అని. మేమే కాదండి, అందరం వినాయక చవితి వస్తుంది అంటే పండగ చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయకుడు బొమ్మ ఒకటి, తర్వాత పత్రిక తెచ్చుకుంటారు, కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకుంటారు. మేము కూడా అవే తెచ్చుకున్నాం అనమాట. అయితే మనం తీసుకొచ్చిన పత్రికలో మామిడాకులు కూడా ఉన్నాయి. కాకపోతే మేమే కావాలని మాకు మామిడాకులు వద్దు, వీటి బదులు వేరే ఏమన్నా ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్పేసి ఉసిరాకులో ఏవో కొన్ని ఎక్స్ట్రా తీసుకున్నాము. అంటే మామిడి చెట్టు ఉంది కదా, ఇంకా మనం కొండం ఎందుకు అని చెప్పేసి అవి రిటర్న్ ఇచ్చేసాం అనమాట. ప్రతి పండక్కి మామిడాకులు కోసి ఇలా తోరణాలు కట్టడం మా ఆయన డ్యూటీ. అంటే సపరేట్గా కట్టే పని ఉండదు, ఏదన్నా పురుకొసు కానీ దారం కానీ తీసుకొని కట్టే పని ఉండదు. మనకి డోర్ కట్టను కట్టుకోవడానికి స్ప్రింగ్ ఉంటుంది కదా, ఆ స్ప్రింగ్కే వేలాడదీస్తాడు. టైం కూడా చాలా తక్కువ పట్టిద్ది, తర్వాత చూడడానికి కూడా నిండుగా ఉండిద్దండి. ఇప్పుడు దారం కానీ పురుకొసు కానీ కడితే ఏమైందంటే సాయంత్రానికి లూజ్ అయిపోయింది అనమాట, వేలాడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇలా స్ప్రింగ్కే తగిలిచ్చామనుకోండి నీట్గా ఉంటుంది చూడడానికి. ఇలా తోరణాలు దారంతో కట్టే పని లేకుండా డోర్ కట్టన్ కోసం పెట్టిన స్ప్రింగ్కే వేలాడదీస్తే తక్కువ టైంలో అయిపోద్ది, చూడడానికి నీట్గా ఉంటుంది అనే ఆలోచన ఎవరికి వచ్చిందో కామెంట్ చేయండి. తోరణాలు కట్టే డ్యూటీ మా ఆయనది అయిపోయింది కదా, ఇప్పుడు నా డ్యూటీ స్టార్ట్ అయిందండి. అంటే నిజం చెప్పాలి అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నా డ్యూటీ స్టార్ట్ అయింది. కాకపోతే అవి రోజు ఉండే పనులు అనమాట. ఇవి పండగ రోజు మనం ఎక్స్ట్రాగా చేసుకునే పనులు కాబట్టి నా డ్యూటీ స్టార్ట్ అయింది అని చెప్తున్నా. గడపకి పసుపు రాయడం, బొట్లు పెట్టడం, ముగ్గులు వేసుకోవడం ఇది నా డ్యూటీ అనమాట. దీంతోనే ఫెస్టివల్ పనులు స్టార్ట్ అవుతున్నాయి. మీరు గడప చూసారా అండి, ఎంత హైట్గా ఉందో, ఎంత పెద్దగా ఉందో. మరి అంతకు ముందు గడపలు ఇంతే పెద్దగా ఉండేయంట. ఈ ఇల్లు కట్టి కూడా చాలా సంవత్సరాలు అవుతుందండి, పాతిల్లే. అయితే ఎందుకు కట్టేవాళ్ళు ఇంత పెద్ద పెద్ద గడపలు అంటే, ఇప్పుడు అంటే 1-2 పిల్లలు కంటున్నారు కానీ అంతకుముందు ఇంట్లో 5-6, 7-8 మంది 10 మంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు కదా. పిల్లలు పాకడం నడవటం స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్లో ఉండరండి. కొంచెం 3rd ఇయర్ వచ్చేంత వరకు ఇబ్బందిగానే ఉండిద్ది పిల్లలతో. అందుకని వాళ్ళు పెద్ద పెద్ద గడపలు పెట్టుకునే వాళ్ళు అనమాట. వాళ్ళు దూకి రావడానికి కొంచెం టైం పట్టిద్ది. ఈ లోపల మనం చూసేసుకొని పిల్లల్ని ఇంట్లోకి తీసుకెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో పెద్ద పెద్ద గడపలు పెట్టేవాళ్ళంట అప్పట్లో. అంటే ఇలానే కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు మాటల్లో వచ్చిందనమాట. కొంచెం చిన్న చిన్న గడపలు అయితే చూడడానికి బాగుంటుంది, మొయనంగా ఉంటుంది, పూజ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది కదా. పెద్ద పెద్ద గడపలు అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు మాటల్లో వచ్చిందనమాట. అప్పట్లో పిల్లల కోసం ఇలా కట్టేవాళ్ళు అని చెప్పేసి ఎవరో చెప్తుంటే విన్నాను నేను కూడా. కానీ ఇదే మెయిన్ రీజన్ కాకపోవచ్చండి, 1 ఆఫ్ ది రీజన్స్ అయ్యి ఉంటుంది. ఒకే టాపిక్ గురించి ఒక్కరికే అంతా నాలెడ్జ్ ఉండదండి. మనం నలుగురితో మాట్లాడితే సేమ్ టాపిక్ గురించి 4 విషయాలు చెప్తారు. అలా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లల కోసం ఇలా పెద్ద పెద్ద గడపలు పెట్టేవాళ్ళంట, సేఫ్టీ కోసం అని చెప్పేసి నాకు తెలిసింది. ఇంకా మీకెవరికైనా ఇలా పెద్ద పెద్ద గడపలు ఎందుకు పెడతారు అనే విషయం తెలిస్తే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను ముందే చెప్తున్నా అందుకనే, అంటే మెయిన్ రీజన్ ఇది కాకపోవచ్చు, ఇంకా కొన్ని రీజన్స్ ఉండొచ్చు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య ఎవరేం మాట్లాడినా దాని గురించి తెలుసుకోవడం పక్కన పెట్టేసి నెగిటివ్గా మాట్లాడడం ఎక్కువైపోతుంది. ప్రతి విషయాన్ని క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది. ఇది దీనికోసమే, ఇది కాదు, ఇది అందుకోసం అని ప్రతిదీ చెప్పాల్సి వస్తుంది. అందుకనే ఇంతసేపు మాట్లాడాను. మీకు ఎవరికైనా తెలుసుంటే ఇంత పెద్ద పెద్ద గడపలు అప్పట్లో ఎందుకు పెట్టారు అనే విషయం తెలిస్తే నాకు కూడా షేర్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నిన్నటి వీడియోలో చైత్రాన్ని అడిగారండి. ఇద్దండి చైత్ర ఎక్కడే ఉంది, ఎక్కడికి పోలేదు. నేను గడప పసుపు రాసి బొట్లు పెడుతున్నాను కదా, నాతో పాటే కూర్చుంది, చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టింది చైత్ర కూడా గడపకి. పిల్లలు ఏదైనా పని చేస్తుంటే మనకేమనిపించింది అంటే
టైం ఉందనుకోండి ఏమీ మాట్లాడవు, కానీ టైం లేదనుకోండి నువ్వు పని ఏం చెయ్యొద్దు, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు అని చెప్పేసి వాళ్ళ చేత పనులు ఏమి చేయించం, పక్కనే కూర్చోబెట్టి అక్కడే ఉండు నువ్వేం కదిలియొద్దు అని చెప్తాం కదా. కానీ అలా కాదండి. అంటే నేను కూడా చెప్పేదాన్ని ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏంటంటే అలా చెప్పట్లేదు అనమాట. స్లోగా అలవాటు చేసుకుంటారు అని చెప్పేసి చిన్న చిన్నగా పనులన్నీ అలవాటు చేస్తున్నాను. పనులు అలవాటు చేస్తున్నాను అంటే తర్వాత వాళ్ళని అవే పనులు చేసుకోమని కాదండి, వాళ్ళకి అన్నింటి గురించి ఒక ఐడియా ఉండాలి, తెలుసుకోవాలి అని మాత్రమే నా ఆలోచన. అందుకని కొంచెం గట్టిగానే నేను చెప్పి చేపిస్తానండి. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. పిల్లలతో పనులు చేపిస్తుంది ఇలాంటి మాటలు వచ్చినా కూడా నేనేం పట్టించుకోను, వాళ్ళతో చక్కగా పనులు చేపిస్తాను. చిన్న చిన్న పనులే అండి, పెద్ద పెద్ద పనులు అయితే ఏం కాదు. అయినా ఇంట్లో ఆడపిల్ల అలా చక్కగా పసుపు రాసి బొట్లు పెడుతుంది అనుకోండి, చూడడానికి ఎంత ముచ్చటగా ఉండిద్దండి. పని చేస్తుంది అన్న ఫీలింగ్ మనకు రాదు, ఎంత చక్కగా బొట్లు పెడుతుంది అని అనుకుంటాము. తర్వాత చైత్రాకి పసుపు రాసేసి నేను కూడా పసుపు రాసుకుంటున్నా. పట్టీలు కొత్త పట్టీలండి, తీసుకొచ్చి చాలా నెలలవుతుంది. ఎప్పటికప్పుడు నేను మీతో షేర్ చేద్దాము అనుకుంటున్నాను చిన్న షార్ట్ రూపంలో అయినా, కానీ నాకు అస్సలు కుదరట్లేదండి. వేరే వీడియోస్ షెడ్యూల్లో ఉంటున్నాయి, పట్టీల గురించి నేను మీతో షేర్ చేయలేకపోయాను. అందుకనే ఈరోజు చూయిద్దాము అని చెప్పేసి వీడియో తీశాను. అంతకుముందు కాళ్ళకి డైలీ వేర్ పట్టీలు ఉన్నాయండి, కాకపోతే వాటిని తీసేసి పండగ కదా అని చెప్పేసి కొత్త పట్టీలు పెట్టుకున్నా. కొత్తవి అయ్యేసరికి కడాల్లాగా ఉన్నాయి అనమాట. మళ్ళీ 4 రోజులు పెట్టుకుంటే ఆ తర్వాత సాగుతాయి, అప్పుడు కాళ్ళకి అంటుకొని ఉంటాయి, బాగుంటుంది అప్పుడు చూడడానికి. తర్వాత ఇప్పుడు ప్రసాదాలు చేసే టైం అయితే వచ్చేసిందండి. నేను ఎక్కువ హడావిడి అయితే ఏమీ చెయ్యనండి, చాలా సింపుల్గా చేసేసుకుంటాను. పలహారాలు కూడా కొంచెం పొంగల్ పెడతాను, గారెలు వండుతాను, పులిహోర వండుతాను, వడపప్పు, పానకం, 5 రకాలు 5 ప్రసాదాలు, ఇంకింతే అండి. నేను ఎక్కువ హడావిడి ఏమి చెయ్యను. పొంగల్ పెట్టేదానికన్నా ముందే పులిహోర కోసం అన్నం వండేసి పక్కన పెట్టేశాను. ఇంకా దీన్ని తాలింపు పెట్టాలి. నేను నిమ్మకాయ పులిహోరే చేస్తానా అండి, చింతపండు పులిహోర కాదు. తర్వాత ఒక స్టవ్ మీద పొంగల్ పెట్టేశాను, ఒక స్టవ్ మీద గారెలు వండుతున్నా. పానకానికి అన్ని రెడీగానే ఉన్నాయండి. వడపప్పు అయితే నానబెట్టేశాను. నేను ముందే ఆలోచించుకుంటా ఎలా చేస్తే తక్కువ టైంలో నేను ఈ పలహారాలన్నీ రెడీ చేయగలను అనేది చూసుకొని దాని ప్రకారం ఒక్కొక్కటి వండేసుకుంటూ ఉంటాను. పొంగల్ పెట్టే డేషా దేవుళ్ళకి పొంగల్ పెట్టడానికి పక్కన పెట్టేస్తా అండి. మొన్నటి వరకు నాకు పొంగల్ పెట్టుకోవడానికి డేషా లేదు, అందుకని ఎక్కడికైనా గుడి దగ్గరికి వెళ్ళినా కూడా పొంగల్ పెట్టేదాన్ని కాదు. ఈ డేషా కూడా నేను ఈ మధ్యనే తీసుకున్నా అండి, ఇది వచ్చి 700 ఏమో పడింది. మనం ఇంట్లో అన్నం వండుకునే డేషాల్లో దేవుడికి పొంగల్ పెట్టడం నాకు ఇష్టం ఉండదండి. అసలు పెట్టకపోయినా పర్లేదు, కానీ మనం ఎంగిల్ చేసిన డేషాల్లో పొంగల్ పెట్టకూడదు అని చెప్పేసి నేను అనుకుంటాను. ఇంట్లో వాడే గిన్నెలు అయితే ఏమైంది, కడిగే కదా పొంగల్ పెడతాము, ఏం కాదు పెట్టేసి అని చెప్పేసి మా ఆయన అంటా ఉంటాడు. కానీ నేను అసలు విననండి, నేను పెట్టను, అసలు పెట్టకపోయినా పర్లేదు అని చెప్పేసి నేను అనుకుంటా. కావాలి అని ఈ మధ్యనే కొనిపించుకున్నా, పొంగల్కి సపరేట్ డేషా ఉండాలి అని. అద్దోండి మీరు చూస్తున్నారు కదా, అదే అనమాట ఆ డేషా, దాని మీద ప్లేటు, 2 కలిపి 700 అయ్యింది. ఈ మధ్య అసలు ఇంట్లో చింతపండు వాడట్లేదండి, పులిహోర కూడా అందుకే నిమ్మకాయ పులిహోరే చేస్తున్నా. కవర్లోకి దగ్గర ఒక 6 నిమ్మకాయలు ఇచ్చినట్టుంది, అవి 20 రూపాయలు తీసుకుంది. అందులో అసలు రసం లేదు, ఏం లేదు, ఎండిపోయినట్టున్నాయి. మరి ఇంత వర్షాలు పడుతుంటే నిమ్మకాయలకి ఎందుకు అంత రేటు ఉందో నాకు అర్థం కాదు. నాకు తెలిసి పండగ కదా అందుకని చెప్పేసి అంత రేటు ఉన్నాయేమో, మామూలుగా అయితే ఈ వర్షాలకు రేటు ఉండదు. మరి పులిహోరని స్టైల్గా స్పూన్తో కలుపుతుంటే, అదే గెంటితో కలుపుతుంటే అసలు అవ్వట్లేదండి. స్పూన్ పక్కన పడేసి చక్కగా చేతితో కలిపేశాను. అలా ఒకదాని తర్వాత ఒకటి ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాము. ఈ లోపల మా ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ దేవుణ్ణి పెట్టాల్సిన ప్లేస్లో చక్కగా మొత్తం అంతా డెకరేషన్ చేసేసాడు. నేను ఆ క్లిప్ తీయాల్సింది, క్లిప్ తీయలేదండి. ఈ డెకరేషన్ అంతా కూడా మా ఆయనే చేశాడు. నేను వచ్చిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ బొట్లు పెట్టడం, పువ్వులు పెట్టడం, నైవేద్యం పెట్టడం, తర్వాత దీపాలు వెలిగించడం, మిగిలిన పూజా కార్యక్రమం అంతా నేను చూశాను. డెకరేషన్ వరకు మా ఆయన చేశాడు. మీరు ఇందాక గమనించారో లేదో, నేను దేవుడికి నైవేద్యం పెడుతుంటే పైనుంచి పువ్వు పడింది చూశారు కదా, అది ఒక చిన్న పాజిటివ్ సైన్ అనమాట. నేను చాలా చోట్ల విన్నాను, మనం ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు కానీ పూజ చేస్తున్నప్పుడు కానీ ఇలా ఆ ఫోటో మీద నుంచి పువ్వు ఏదన్నా పడితే అది మనకి చిన్న పాజిటివ్ సైన్ అంట. అంటే మంచి ఏదో జరగబోతుంది అని అర్థం అంట. ఏదో మంచి జరగబోతుంది అనేది పక్కన పెడితే, నాకు జరుగుతున్న మంచి గురించి నేను మాట్లాడతా. యూట్యూబ్లో చాలా తక్కువ టైంలో నేను కరెక్ట్గా కూర్చొని వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా తక్కువ టైంలో మంచి సక్సెస్ వచ్చింది. సేమ్ లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలానే పూజ చేసుకున్నామండి. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే బాగా చేసుకున్నాము. అయితే అప్పుడున్న పరిస్థితుల వల్ల నేను మీకు వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేయలేకపోయాను. వీడియోస్ అవి ప్రాపర్గా రాలేదనమాట. కాన్సన్ట్రేషన్ అంతా కూడా పూజ మంచిగా చేసుకోవాలి అనే దాని మీదే ఉంది. కానీ స్నానానికి వెళ్తా, ఒంటికి
పూసుకుంది. ఆ పసుపుని తీసి వినాయకుడు బొమ్మని తయారు చేసింది. తయారు చేసి మళ్ళీ దాన్ని నిజ రూపంగా మార్చి ఒక బాలుని తయారు చేసింది. చిద్వి వినాయకుడికి ఏనుగు తల ఎలా వచ్చింది అనే స్టోరీ ఫోన్లో చూస్తూ ఉంటాడు. అదే మీతో షేర్ చేస్తున్నాడు అనమాట. చెప్తున్నాడు కదా అని చెప్పేసి ఒక 2-3 మాటలు అలా తీశాను. ఆ తర్వాత వాడు కొంచెం గుర్తు తెచ్చుకొని చెప్తున్నాడు. లాగ్ అయిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను వాయిస్ చెప్తున్నా. ఏదో మంచి జరుగుతుంది అనే టాపిక్ నుంచి మారిపోయిందండి. మధ్యలో చిద్వి టాపిక్ వచ్చింది. సరే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు నాకు మంచే జరిగింది. ఫ్యూచర్లో ఇంకా ఏం జరుగుతుందో ఎంత జరుగుతుందో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం జరుగుతున్న దానికి అయితే నేను చాలా సాటిస్ఫై అయ్యాను. నేను చేయాల్సిన పని నేను చేసుకుపోతా ఉంటా అండి. రిజల్ట్ అనేది ఏ టైంకి రావాలని ఉంటే ఆ టైంకి వస్తుంది. నేను మా పిల్లలకు కూడా అదే చెప్తా. చైత్రకి ఇంకా అంత నాలెడ్జ్ లేదు కాబట్టి చిద్వికి కూడా నేను అదే చెప్తాను. మన పని మనం చేసుకుంటా ఉంటే సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్తూ ఉంటాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. దండం పెట్టుకోండి. తలుపులేసి బయటకు వెళ్ళిపోతాం. దేవుడు వచ్చి తినేసి వెళ్ళిపోతాడా? అదిగో అక్కడ ఉన్నారు అన్ని దేవుళ్ళు వచ్చి కొంచెం కొంచెం తినేసి వెళ్ళిపోతారు. పదండి వెళ్ళిపోదాం. పదండి అన్ని వచ్చి తినేసి. చైత్ర అన్నయ్య కాళ్ళకి దండం పెట్టు. వెనక నుంచారా? ఇంకొంచెం వెనక నుంచి దండం పెట్టుకో. అరే తల మీద అక్కడే ఉంటా ఉంటే లేవా? ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు చేసేది? మా ఆయనకి అక్షంతలు ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నాము అని చెప్పేసి కాళ్ళకి దండం పెట్టుకుంటున్నా. ఒక 30 సెకండ్స్ అలా ఉన్నాను. ఎంతసేపటికి అక్షంతలు వేయట్లా. ఏంటా వేయట్లేదు అని చెప్పేసి చూస్తూ ఉంటే ఊరికే నుంచొని నవ్వుకుంటా ఉన్నాడు. ఇప్పుడు అక్షంతలు వేసేస్తే నేను పైకి లేస్తాను కదా, అందుకని చెప్పేసి కాళ్ళు ఎక్కువసేపు పట్టించుకుందాము అని అక్షంతలు వేయకుండా అలాగే కూర్చొని నవ్వుకుంటా ఉన్నాడు. నేనేమనుకున్నాను, వీడియో తీస్తుంది చిద్వి, వాడికి ఒకవేళ ఫ్రేమ్ కుదరలేదేమో, వీడియో సరిగ్గా తీయట్లేదేమో, వాడికి సరిగ్గా తీయమని సిగ్నల్ ఏమన్నా ఇస్తున్నాడేమో అని చెప్పేసి నేను అలాగే ఉన్నాను. కానీ తర్వాత చూస్తే వాడు పాపం వీడియో బాగానే తీస్తున్నాడు. ఈయనే కావాలని కాళ్ళు పట్టించుకోవాలి అని చెప్పేసి అలా సైలెంట్గా కూర్చొని ఉన్నాడనమాట. అదే నుంచొని ఉన్నాడనమాట. నేను కాళ్ళు పట్టుకొని ఉంటే. మేమైతే వినాయక చవితి రోజు పూజను ఎలా చేసుకున్నాం, మాకున్నంతలో అందరం హ్యాపీగా తల ఒక పని చేసుకుంటూ పూజను అయితే కంప్లీట్ చేసేసామండి. పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసేసుకున్నామండి. చిద్వికి పొంగల్ బాగా నచ్చింది, చైత్రాకి పులిహోర నచ్చింది. నేను పులిహోర ఒక్కటే తిన్నానండి, నిమ్మకాయ పులిహోర. ఇదండి మా ఇంటి వినాయక చవితి పండుగ ఇలా చేసుకున్నాము. మీరు ఇలానే బ్లెస్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటా అండి. మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇవాళకి ఇంతే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.